ఈ సమావేశంలో మండల్ ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్ మరియు మండల్ ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్, అదేవిధంగా మండల్ స్థానిక వైద్యాధికారి డాక్టర్ సీతారామరాజు మరియు ఏఈబి సతీష్ మరియు ఎంపీటీసీ సభ్యులు బాబుశ్రీ రామచంద్ర మరియు నిర్మల సుదర్శన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. కాదండి, పాప కంబాలు వేశారు కదా, అది అన్ని డ్యామేజ్ అయ్యి వైర్ మొత్తము ఇంటి పైన పడిపోయింది. ట్రాన్స్ఫార్మర్ మధ్యలో అయిపోయింది. మీకేం దీంట్లో జనరల్ బాడీ తర్వాత అడిగాడు సార్ నన్ను. ఎంపీటీసీలు సర్పంచ్ లేదంటే స్పెషల్ ఆఫీసర్లు అధికారం లేకపోతే తర్వాత మెంబర్ సార్ ఏ మెంబర్ తర్వాత మీరు బయట కూర్చోండి, నేను మళ్ళీ వస్తే మన ఆ రూమ్లోకి వచ్చి అడగాలి, చెప్తాం. సార్ కూడా వస్తాడు. ప్లీజ్ దీనికి సంబంధం లేదంటే బయటకు వెళ్ళండి సార్. జనరల్ బాడీ అనేది ఎంపీటీసీలకు మండల స్థాయి అధికారులకు సర్పంచులు జరుగుతుంది. మనం ఏమంటే బయట మాట్లాడదాం, దీంట్లో మాట్లాడుతాం సార్ కొద్దిసేపు. ఏమనుకోదు ఎందుకంటే కొత్తగా మళ్ళీ పరేషాన్ అవుతుంది. బడ్జెట్ వస్తే మేము సర్వే చేసి ఏపీ గారు చేసినట్టు ఉపాధి హామీ పథకము మన మండలంలో అన్ని గ్రామాల్లో జరుగుతుంది. అయినప్పటికీ కూడా గతంలో ఈ సంవత్సరంలో ఇదే సేమ్ ఏప్రిల్ నెల పోల్చుకుంటే ఇప్పుడు ఈ నెల చూసుకున్న మనము గతంలో తక్కువ ఉన్నాము. కాబట్టి ఇంకా అన్ని ఊర్లలో కూడా ఉపాధి హామీ పథకాలు ఇంకా లేబర్కి ఎక్కువ రావాల్సిన అవసరం అయితే ఉన్నది మన మండలంలో. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పని ప్రదేశాల్లో వాటర్ సౌకర్యం కానీ, షేడ్ కానీ, మెడికల్ కిట్ కానీ అందుబాటులో ఉంచడం జరిగింది. అందరూ కూడా అది ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనకు మే 11 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా శానిటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి పీడబ్ల్యూడీ ఓటర్ కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరైనా పోలింగ్ స్టేషన్స్కి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కోసం ఆటో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ద్వారా లేదంటే ఐసీడీఎస్ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా వీలైతే ఆ ద్వారా అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ గా పాల్గొంటూ ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరూ కూడా ఆ విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి అందరూ చాలా మంది అధికారులు ఈవీఎం కమిషనింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. సెంట్రల్ ఆఫీసర్స్ అందరూ కూడా. ఇక నేను కూడా ఆఫ్టర్నూన్ వరకు అని ఆర్డీఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఉదయం వచ్చిన. ఓకే అందరూ థ్యాంక్ యూ. సమావేశానికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు. ఆర్డర్లో అధికారులు రాకపోయారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అవసరమైతే ట్యాంకర్ని తెప్పించి వాటర్ని అందించే విధంగా కృషి చేయాలి.